నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురం మన్యం జిల్లా బామనీలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రారంభం. పరకామణి కేసులో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న భూమన. లేని పక్షంలో టీడీపీ నేతలు అందుకు సిద్దమేనా అని సవాల్. నర్సంపేటలో 532 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ను అభివృద్ది చేస్తామని స్పష్టీకరణ. షారూక్, అజయ్ దేవగన్ వంటి నటులపై లోక్సభలో ఎంపీ హనుమాన్ బెనివాల్ ఫైర్. పాన్ మసాలా యాడ్స్ లో నటిస్తున్న హీరోల జాతీయ అవార్డులు రద్దు చేయాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా బామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 2 కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆయన గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ క్లిక్కర్ విధానాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నేరుగా సంభాషించారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ పనితీరును మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను, వారి ప్రోగ్రెస్ రిపోర్టులను చంద్రబాబు పరిశీలించారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్ని, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరిని. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశే కార్యక్రమం ఇది. పరకామణి కేసులో తనపై అవాకులు చెవాకులతో టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో టీటీడీ బోర్డులో సభ్యులుగా పనిచేస్తున్న వాళ్లే కొంతమంది ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతుండగా వారిని ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి దోషి అనడానికి మా దగ్గర ఆధారాలున్నాయంటున్న టీడీపీ నేతలను సిఐడి ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. పరకామణి కేసులో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేని పక్షంలో టీడీపీ నేతలు అందుకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. చంద్రబాబు యొక్క భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన తుచ్చ మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు, కుతంత్ర తంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభి గారు, పేరుందని పేరులో సూర్యుణ్ణి శూరుణ్ణి రెండింటినీ ఇవిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు, బాకాసురుడు, కేకాసురుడు పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయట పెట్టినందుకు
నాకు ప్రాణాపాయము ఉంది అని నంగి ఏడుపులు ఏడ్చి 2+2 గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓవి రమణ, ఇక అనేక మంది వర్లరామయ్య గారితో సహా అందరూ కూడా నా మీద పర్టికులర్గా, అలాగే సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనక ఉన్నటువంటి గజ దొంగ అని వాళ్ళు అనేక సార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారు, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని వీర ప్రగల్భాలు పలికిన విషయం. దాన్ని చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు, చంద్రబాబు గారి భజన భక్తి ఛానల్ బిఆర్ నాయుడు గారి ఛానల్లో మామూలుగా ప్రచారం చేయాలి. ఇన్ని ఆధారాలున్నటువంటి వీళ్లను ఎందుకు సిఐడి అధికారులు పిలవలేదు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా, గజ దొంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా, పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి అర్థిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు. పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది. నన్ను పిలిచినారు, మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు? అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు? ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తి పరచటానికి పిలిచినారు, బావ కళ్లల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు. దోషి ఈయనే అని పత్రికలు, చంద్రబాబు పత్రికలు రాసినాయి కాబట్టి పిలిచినారు. మిగతా వాళ్లను పిలవాలి కదా. ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా. ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా. ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నా, సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది. అందులో మేము ₹1 తీసుకున్నట్టున్నా, కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా, అతని ఆస్తులని 1 సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం. కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన అక్కయ్యపాలెం ఎన్జీఓ కాలనీ జీవీఎంసీ హైస్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే బాల్య వివాహ సమస్య ఉత్పన్నం కాదన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని సూచించారు. చేసే దమ్ము, ధైర్యము, శక్తి మా దగ్గర ఉంది కాబట్టి మేము చేస్తాం. ఈ మీటింగ్కి వచ్చిన వలన మీలో కొంత ఇంకా ఎక్కువ మార్పు వచ్చి పిల్లల్ని బాగా చదివిస్తారని ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తూ, అట్లాగే ఇందాక చిన్నారులు బ్రహ్మాండంగా మాట్లాడింది, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది.
అమ్మాయి మాట్లాడటము ఇంగ్లీష్లో, నేను తెలుగులోనే కొంచెం మాట్లాడటము కష్టం నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం. అయినప్పటికీ అమ్మాయి చాలా ఫ్లూయెంట్గా, ఎక్సలెంట్, షీ స్పోక్ ఫెంటాస్టిక్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ గర్ల్. అండ్ అట్లాగే ఇంగ్లీష్ టీచరు, తర్వాత మ్యాథమెటిక్స్ నేను చూశాను, కొంతమంది మార్క్స్ 94% వచ్చినాయి. ఐ విష్ ఈ 10th క్లాస్లో మీ స్కూల్ నుంచి ఎవరైతే 100 మార్క్స్కి 100 మార్క్స్కి వచ్చి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. నమస్కారం. మన ముందుకు మాట్లాడిన వారు మాట్లాడి చెప్పారు, స్కూల్ కిడ్స్ చాలామంది వాడట్లేదని. దయచేసి వాడాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆటోమేటిక్గా మీకు మిగతా ఆస్పెక్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్కూల్లో వచ్చే డిసిప్లిన్ ఫ్యూచర్లో ఇట్ విల్ డిక్టేట్ వాట్ సార్ట్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్. మీరు ఎటువంటి ఒక వ్యక్తిగా మారుతున్నారు అనేది ఈ స్కూల్ డిసిప్లిన్ నిర్ణయిస్తుంది. సో ఎన్సీసీ, ఈ కరాటే, ఇవంతా కూడా ఆల్ టీచర్స్ ద డిసిప్లిన్. సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అదేవిధంగా మన స్కూల్లో 10th స్టాండర్డ్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ మనము సంతృప్తికరంగా లేదు ఇప్పుడు చూస్తే. బట్ ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ కృషి చేస్తే మనం అనుకున్న 100% మనం సాధించగలం. ఇక్కడ మీరు చూస్తే గత ఏడాది దాదాపు 20 వ్యక్తుల పైన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన వారిలో ఒక 4-5 అమ్మాయి ఉన్నారు అనుకోండి. ఇమీడియట్గా తల్లిదండ్రులు ఆలోచన ఏముంటుంది, ఈవిడ చదివి ఏం చేయబోతుంది, ఇంట్లోనే ఫెయిల్ అయిపోయింది, ఆపేద్దాము, ఇంట్లో కూర్చోబెట్టలేము, పెళ్లి చేసి ఇచ్చేస్తాము అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడే అందరు కలిసి ప్రతిజ్ఞ చేశాము బాల్య వివాహం వద్దు అని. సో బాల్య వివాహం అరకట్టాలంటే ఫస్ట్ ఏంటి? ఆడపిల్లలు చదివితే ఆ బాల్య వివాహం అనే ఆలోచనే రాదు. ఫస్ట్ మార్క్ తీసుకున్న పిల్లల్ని ఎవరైనా బాల్య వివాహం చేస్తారా? 100% చేయరు. ఆవిడ్ని మళ్ళీ చదివించాలని ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు పిల్లల్లో ఆడపిల్లల చదువు మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క బిడ్డ కూడా మన స్కూల్ నుంచి ఫెయిల్ కాకూడదు. 100% మార్క్ మనము సాధించగలము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 90 days యాక్షన్ ప్లాన్ అనేది మనం రూపొందించడం జరిగింది, మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. బాగా చదువుతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎక్కువ టాపర్గా తీర్చిదిద్దడం. వీక్గా ఉన్న వాళ్ళు ఇక 90 రోజుల్లో వాళ్ళని 100 మార్క్స్ తీసుకురాగలమా అంటే నాకైతే అనుమానాలు ఉన్నాయి. వాళ్ళని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసి ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలని తయారు చేస్తూ వాళ్ళందరూ కూడా మనం బావి దాటించాలి. మనము వాళ్ళందరూ పాస్ అయితేనే మళ్ళీ ఇంటర్ కానీ మిగతా ఇది కానీ వెళ్ళగలరు. చదువు అనంతపురంలోని జీజీహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే క్రమంలో పోలీసులు, మాజీ మంత్రి శైలజానాథ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటలకు తరలిస్తామని చెప్పి 8 గంటలకే తరలించే ప్రయత్నం చేయడాన్ని శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.